బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అనేది కాదని, ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని, ఈ వయసులో ఏ వైపు చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, ఇంకా 3 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయం వద్దనుకుంటున్నానని, ప్రజలకు సేవ చేస్తూ కాలేజీలు, యూనివర్సిటీలకు సంబంధించి తన కార్యాలయాలు చూసుకుంటానని తెలిపారు. అలాగే తర్వాత రాజకీయం వద్దనుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ నడిపిద్దామనుకుంటున్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా,